హలో క్రికెట్ ఫ్యాన్స్, మీకు డైలీ క్రికెట్ అప్డేట్స్ ఇష్టమైతే మీ సపోర్ట్ ను చూపించడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వదేశంలోనూ విదేశంలోనూ దారుణంగా విఫలమవుతూ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న టీమిండియాపై కొరడా జులిపించేందుకు బీసీసీ సిద్ధమవుతుంది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో ఓటమి, స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో వైట్ వాష్, ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-3 తేడాతో ఓటమి నేపథ్యంలో బీసీసీ రంగంలోకి దిగింది. ఆటగాళ్లను గాడిలో పెట్టేందుకు కఠినమైన నిబంధనలు రూపొందించింది. శనివారం బీసీసీ నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వార్తలైతే వస్తున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా బీసీసీ షాక్ ఇవ్వనున్నట్లయితే సమాచారం. టీమిండియా ఆటగాళ్లు విదేశీ పర్యటనలకు వెళ్తున్న సమయంలో వారి భార్యలను కూడా తీసుకెళ్లొచ్చని బీసీసీ 2019లో అనుమతి ఇచ్చింది. అలా అనుమతి ఇవ్వడం వల్ల ఆర్థిక భారంతో పాటు ఆటగాళ్ల ప్రదర్శన కూడా ప్రభావితం అవుతున్నట్లు బీసీసీ భావిస్తుంది. అందువల్ల ఇకపై ఏ విదేశీ పర్యటనలకు భార్యలను తీసుకెళ్లే అనుమతిని ఇవ్వకూడదని బీసీసీ నిర్ణయం తీసుకుందట. ఇకపై ఏదైనా టోర్నీ కోసం భారత జట్టు 45 రోజుల పాటు విదేశంలో ఆడితే అందులో కేవలం 14 రోజులు మాత్రమే కుటుంబ సభ్యులను బీసీసీ అనుమతిస్తుందట. సదరు పర్యటన తక్కువగా ఉంటే కుటుంబ సభ్యులను కేవలం 7 రోజులు మాత్రమే అనుమతిస్తుందట. జట్టులోని ప్రతి ఒక్కరూ ఇకపై టీం బస్సులోనే ప్రయాణించాలని కూడా బీసీసీ హుకుం జారీ చేసిందట. ఆటగాళ్ల లగేజీ 150 కేజీలకు మించి ఉంటే దానికి బీసీసీ అదనపు ఛార్జీలను చెల్లించదట. ఆటగాళ్లే వ్యక్తిగతంగా చెల్లింపులు చేసుకోవాలట. అలాగే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్వేచ్ఛకు కూడా బీసీసీ కత్తిరి వేస్తుందట. గంభీర్ వ్యక్తిగత మేనేజర్ ఇకపై వీఐపీ బాక్సులో కూర్చోడానికి కుదరదట. జట్టు బస్ చేసిన హోటల్లో ఉండటం, జట్టుతో పాటు బస్సులో ప్రయాణించడం కుదరదని బీసీసీ తేల్చి చెప్పినట్లయితే వార్తలైతే వస్తున్నాయి. అలాగే ఆటగాళ్ల ప్రదర్శన బట్టి జీతాలను చెల్లించే విధానాన్ని కూడా బీసీసీ పరిశీలిస్తుందట. సరిగ్గా ఆడని ఆటగాళ్ల జీతంలో కోత విధించాలని బీసీసీ అనుకుంటుందట.